జిల్లాలో దారుణం జరిగింది. భర్త అత్త వేధింపులు తట్టుకోలేక ఓ గర్భిణి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన జిల్లాలోని అల్లాదుర్గ మండలం గడిపెద్దాపూర్లో జరిగింది. ఏడాదిన్నర క్రితం సుస్మిత అభిలాష్ కి పెళ్లి జరిగింది. కాగా ప్రస్తుతం సుస్మిత 5 నెలల గర్భిణి. అయితే మెట్టింటి వారికి అనుమానం పెనుభూతంగా మారింది. దీంతో సుస్మిత గర్భంలోని శిశువుకి DNA టెస్ట్ చేయించాలంటూ భర్త అత్త వేధించారు. దీంతో సుస్మిత మనస్తాపంతో ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కాగా కూతురుని మెట్టినింటి వారు హత్య చేశారని మృతురాలి తల్లి ఆరోపిస్తుంది. పోలీసులు ఫైల్ చేసి విచారణ చేపట్టారు. ఇక మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం సంగారెడ్డి GGH కి తరలించారు. పూర్తి డీటెయిల్స్ నగేష్ అందిస్తారు. నగేష్, ఇప్పుడు ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు? అత్త భర్త పైన అసలు వాళ్ళని అదుపులోకి తీసుకున్నారా పోలీసులు? నమోదు చేసినట్టు పూర్తి వివరాలు ఇంకా ఇవ్వాల్సింది. అయితే ఈ డిఎన్ఏకి సంబంధించి చాలా రోజులుగా ఈ కేసు నడుస్తున్నట్టుగా తెలిసింది. ఎవరైతే వికారాబాద్ ప్రాంతానికి చెందిన మహిళ ఉంది, ఇతనితో వివాహమై 2 సంవత్సరాలు కూడా గడవక ముందే ఈ వ్యవహారం బయటకు వచ్చినట్టుగా తెలిసింది. అయితే గత కొంతకాలంగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్న సందర్భంలో ఇరుగు పొరుగు వారు కూడా వీరిని వారించే ప్రయత్నం చేసినట్టుగా అక్కడ అలదుర్గం ప్రజలైతే చెప్తూ ఉన్నారు. అయితే స్థానికంగా ఉన్న ప్రజలు చెప్పిన వివరాల ప్రకారం చూస్తే ఈ DNA విషయంలో అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాతే వీరిద్దరి మధ్య గొడవలు పెరిగాయని, ఆ క్రమంలోనే తరచూ గొడవలు జరిగేవని అయితే చెప్తూ ఉన్నారు. ఈ అనుమానంతోనే ఎవరైతే గర్భస్థ శిశువు ఉన్నాడో అతనికి బాబా తర్వాత కానీ ముందైతే DNA చేద్దాం, ఆ DNA తన ఆనవాళ్ళు ఉన్నాయా లేదా అనేది అతనికి ప్రధానంగా ఉన్న అనుమానంగా చెప్తున్నారు. తన బిడ్డకు జన్మనివ్వనున్న భార్య అపురూపంగా చూసుకోవాల్సిన క్రమంలో ఇలాంటి కార్యకలాపాలకు దిగడం అనేది కొంత ఇబ్బందికర పరిస్థితి అయితే తెచ్చిపెట్టిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఇటీవల కాలంలో మనం కొన్ని ఘటనలు కూడా చూస్తాం. భార్య భర్తల మధ్య జరుగుతున్న గొడవలు ఆత్మహత్యకు కూడా దారితీస్తున్నాయి. మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం ఈ పరిసర ప్రాంతం అయితే గడిపెద్దాపురంలో ఈ గ్రామంలో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. ఈమె పేరు గాజుల సుస్మితగా చెప్తున్నారు. ఏడాదిన్నర క్రితం అయితే వివాహం జరిగింది. ఆమె సొంత ఊరు అయితే వికారాబాద్ జిల్లాగా చెప్తున్నారు. ఇది మెదక్ జిల్లాకు వస్తుంది. అంటే సరౌండింగ్స్ ఒక 100 కిలోమీటర్ల దూరం ఉంటుంది 2 ప్రాంతాల మధ్య. అయితే ఇద్దరు ఎవరైతే ఆ సుస్మిత భర్త అభిలాష్ ఉన్నాడు, ఆయన వివాహమైన 6 నెలల తర్వాత నుంచి ఆయన పైన అనుమానం వ్యక్తం చేయడం, ఆ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఈ DNA టెస్ట్ చేయాలని చెప్పి పదే కోరడంతో, అది కాకుండా ఈ అభిలాష్ తల్లి కూడా ఆ అనుమానంతో DNA టెస్ట్ పట్టుబట్టడంతో నిన్న ఇంట్లో ఎవరు లేని సమయంలోనే ఆ వివాహిత ఆత్మహత్య చేసుకున్నట్టుగా చెబుతున్నారు. అయితే ఇది ఆత్మహత్య కాదు, హత్య అని చెప్పి ఈ సుష్మిత తల్లి అయితే వాదిస్తుంది. దీనికి సంబంధించి పోలీసులు అల్లాదుర్గం పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ అయితే చేస్తున్నారు. శంకర్ పూర్తి వివరాలు అయితే వెల్లడించామని చెప్పారు. కేసుకు సంబంధించి ఇది కొంత సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి పూర్తి స్థాయిలో వివరాలు సేకరించిన తర్వాత నమోదు చేసి అన్ని బ్రీఫింగ్ చేసిన తర్వాత వివరాలు ఇస్తామని చెప్తున్నారు. అసలు అనుమానం ఎందుకు వచ్చింది? ఇంతకు ముందు సుస్మితకి సంబంధించి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా? పెళ్లి కాకముందు ఎందుకు అనుమానించాల్సి వస్తుంది భర్త? దానికి సంబంధించిన డీటెయిల్స్ అండి. అయితే ఈ వికారాబాద్ జిల్లా చెందిన సుష్మితకు మెదక్ జిల్లా అల్లాదుర్గానికి చెందిన అభిలాష్ కు వివాహమైంది ఏడాదిన్నర క్రితం. అంతకుముందు ఎలాంటి ఇష్యూస్ లేవని చెప్పి సుష్మిత కుటుంబీకులు అయితే చెబుతున్నారు. కానీ పెళ్ళైన ఒక 6 నెలల తర్వాత నుంచే అభిలాష్ కొంత ప్రవర్తనలో మార్పు రావడం, తరచూ గొడవలు జరగడం అనేది చూస్తూ ఉన్నారు. అయితే ఈ ఇష్యూ ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందో ఆ తర్వాత మాత్రమే ఇరు వర్గాల మధ్య, అంటే అటు సుష్మిత తల్లిదండ్రులకు కావచ్చు, ఇటు అభిలాష్ తల్లిదండ్రులకు కూడా కొంత గొడవ జరిగినట్టుగా చెబుతున్నారు. ఈ రెండింటి నేపథ్యంలోనే DNA టెస్ట్ అనేది ఒకటి తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో DNA టెస్ట్ చేస్తేనే అసలు విషయం బయటపడుతుంది. ఈమె ఇతరులతో వివాహేతర సంబంధం కలిగి ఉందని చెప్పి వాళ్ళు పదే ఆరోపణలు చేయడంతో ఆమె కొంత మనస్తాపానికి గురైనట్టుగా తెలిసింది. ఆ నేపథ్యంలో గతంలో కూడా 2-3 సార్లు ఇలా తీవ్రమైన మనస్తాపంతో ఆత్మహత్య ప్రయత్నం చేసి ఉంటుందని చెప్పి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు అయితే ఇప్పుడు అభిలాష్ అతని తల్లిదండ్రులు ఇద్దరిని కలిసి విచారణ అయితే జరుపుతున్నారు. ఇటు సుష్మిత తల్లిదండ్రులు కూడా ఎంక్వైరీ చేశారు. పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతే
ఈ వివాహేతర సంబంధం కారణాలున్నాయా, లేదంటే వీళ్ళు కావాలని పదే పదే ఆరోపణలు చేసి ఆత్మహత్య ప్రేరేపిస్తారా, లేదంటే హత్యకు గల కారణాలు ఉన్నాయని చెప్పి పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్నారు. తల్లిదండ్రులు ఏమంటున్నారు? సుస్మిత తల్లిదండ్రులు ఏమంటున్నారు? మృతదేహాన్ని చూసిన తర్వాత అత్తంటి వాళ్ళే చంపేసి ఈ విధంగా ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించడం మనం చూస్తున్నాం. మరి పోలీసులు ఆ కోణంలో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారా? తల్లిదండ్రుల వర్షన్ ఏంటి? సుస్మిత తల్లిదండ్రులు ఒకటే చెప్తున్నారు, తమ కూతురుకు సంబంధించి ఆత్మహత్య చేసుకునేంత పెరిగింది కాదు, వీళ్ళు ఆమెను హత్య చేసి ఈ విధంగా క్రియేట్ చేశారని చెప్పి ఆమె తల్లి అయితే వాదిస్తుంది. పోలీసుల దగ్గర కూడా ఎంక్వైరీలో కూడా ఇదే విషయాన్ని ఆమె చెప్పింది. అయితే గర్భస్థ మహిళ కావడంతో ఎంక్వైరీ పోస్ట్ మార్టం తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పి పోలీసులు తెలిపారు. ఏవైతే దీనికి సంబంధించిన పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాల్సి ఉంది, ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాతే దానికి సంబంధించిన వివరాలు అయితే వెల్లడిస్తారు. వాళ్ళైతే ఆరోపణలు చేస్తున్నది ఏంటంటే ఈ మహిళకు సంబంధించి వేధింపులు పెరిగిపోయాయి. ఆ వేధింపులు పెరిగిపోయిన క్రమంలో వారిని వ్యతిరేకించడంతో ఆమెను హతమార్చారని చెప్పి సుష్మిత తల్లి ఆరోపిస్తుంది. కానీ ఎవరైతే అభిలాష్ కానీ అతని తల్లి చెప్తుంది ఏంటంటే, మేమేమి అనలేదు, వాళ్ళు ఆమెకు మేము చెప్తున్న మాటలు నచ్చలేదు కాబట్టి ఆమె ఆత్మహత్య చేసుకొని ఉంటుంది అని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి. ఏదైనా క్రైమ్ స్టోరీగా తయారైంది. పూర్తి స్థాయి వివరాలు తెలవాలంటే ఎంక్వైరీకి సంబంధించి అనేక రకాలుగా ఇటు సుష్మిత తల్లిదండ్రుల వర్షన్ కావచ్చు, అటు అభిలాష్ తల్లికి సంబంధించిన వర్షన్ పూర్తి విన్న తర్వాత పోస్ట్ మార్టం రిపోర్టు వెలువడిన తర్వాతే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని చెప్పి మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ.